ఇంగ్లీష్ భాషను మాట్లాడాలన్నా, చక్కగా అర్థం చేసుకోవాలన్నా, చక్కగా రాయాలన్నా ముందు టెన్సెస్ గురించి తెలుసుకోవాలి. ఈ టెన్సెస్ గురించి తెలుసుకోవడం అంటే ఏంటంటే, ఈ టెన్సెస్ ఏ సందర్భంలో ఏ టెన్స్‌ను ఉపయోగించాలి, వాటి యొక్క వాక్య నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అట్లాగే ఈ ఒక టెన్స్‌ను ఉపయోగించేటప్పుడు ఏ కీవర్డ్స్‌ను ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే ఈ టెన్సెస్ అనేవి బాగా వచ్చినట్లు అవుతుందన్నమాట. అయితే ఈ వీడియోలో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. దీని యొక్క యూసేజ్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులను తెలియచేయుటకు, అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియజేయడానికి ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ V4 అంటే వెర్బ్ 1కి ఇంగ్ కలిపితే V4 వెర్బ్ 4 అవుతుందన్నమాట. ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఈ వీడియోలో మనం హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ అంటే ఏకవచన నామవాచకము సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు, అంటే హీ, షీ, ఇట్ ఏకవచన నామవాచకములు సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అట్లాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ యొక్క సెంటెన్సెస్ ఏ విధంగా చెప్పాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ వెర్బ్ 4. వెర్బ్ 4 అంటే వెర్బ్ 1కి ఇంగ్ చేర్చాలని మనం చెప్పుకున్నాము. డూ ప్లస్ ఇంగ్ డూయింగ్, ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్, టేక్ ప్లస్ ఇంగ్ టేకింగ్, డ్రైవ్ ప్లస్ ఇంగ్ డ్రైవింగ్. ఈ ఫామ్ని వీటన్ని డూయింగ్, ఈటింగ్, టేకింగ్, డ్రైవింగ్, కుకింగ్ వీటన్నిటిని ఏమంటారంటే వెర్బ్ 4 ఫామ్ అంటాం అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకమును చదువుతూ ఉంది. హీ ఈజ్ డ్రింకింగ్ వాటర్, అతను నీరు త్రాగుతూ ఉన్నాడు. ఆలీ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్, ఆలీ ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ విధమైన మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగించాలనే దాని గురించి మీకు అవగాహన వస్తుంది. కీవర్డ్స్ లేకపోతే క్లూ వర్డ్స్. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ రాసేటప్పుడు కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించాలి. ఏంటంటే అవి ఎట్ ప్రజెంట్, నౌ, ఎట్ దిస్ మూమెంట్, సీ, లుక్, లిజన్, కరెంట్లీ, ప్రజెంట్లీ, రైట్ నౌ మొదలైన కీవర్డ్స్ను ఉపయోగించి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. పై కీవర్డ్స్ని మనం వాక్యములకు ముందు కానీ వెనుక కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. అలా ఉపయోగించడం వలన ఏ విధమైన వాక్యములోని అర్థం మాత్రం మారదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.